హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీకు నేను కన్నమ్మతో తిరుపతికి వెళ్ళాను అనమాట. దానికి 1 ఇయర్ లోపే. సో 1 ఇయర్ లోపు బేబీస్ తిరుపతిలో ఎలా ఉంటుంది, దర్శనం ఎలా అనేది డీటెయిల్స్ అన్నీ ఇందులో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదైతే మార్నింగ్ లేచి నేను ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 5 అలా అవుతుంది అంతే. కన్నమ్మకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను బికాస్ బయట ఫుడ్ తింటుందో తినదో తెలీదు. సో అందుకే ఇక్కడ ఫుడ్ మార్నింగ్ అయితే లైట్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తున్నాను, ఉప్మా. సో బాక్స్లో పెట్టుకొని వెళ్తే ఇంకెక్కడైనా తినిపించవచ్చు అని చెప్పి ఇలా ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను అనమాట. ఫస్ట్ గీ వేసి దాంట్లో ఎల్లిపాయలు ఇంకా కరివేపాకు వేస్తాను. ఎల్లిపాయలు పిల్లలకి మంచిదంట, వేడి చేస్తుంది అని చెప్పి. ఇంకా వింటర్లో అయితే చాలా మంచిది. దాంట్లోనే కొంచెం ఉప్మా రవ్వ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసి వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మంచిగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట. సో అదైతే బాక్సెస్లో ప్యాక్ చేశాను. బట్ ఇన్ కేస్ అది ఉప్మా తినకపోతే ఎలా అని చెప్పి సెర్లాక్ తీసుకున్నాను. అయితే జనరల్గా కన్నమ్మకి సెర్లాక్ ఎప్పుడు పెట్టలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉగ్గే పెట్టాను. బట్ బయట అదంతా కష్టం కాబట్టి సెర్లాక్ అయితే డైరెక్ట్ హాట్ వాటర్లో కలిపేసి పెట్టేయచ్చు కదా, అందుకే సెర్లాక్ ఒకటి తెప్పించాను. అండ్ ఈ 2 బాక్సెస్లో అయితే ఉప్మా ప్యాక్ చేసుకున్నాను. ఈ బాక్సెస్ నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. వాటితో పాటు ఈ స్పూన్ వచ్చింది, ఫీడింగ్కి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా అవే క్యారీ చేస్తాను. అండ్ వాటితో పాటు ఈ కెటిల్ కూడా తీసుకెళ్తున్నాను. సో ఎప్పుడైనా మనకి ఇంకా తొందరగా వాటర్ బాయిల్ చేసేసుకొని కన్నమ్మకి ఫుడ్ పెట్టవచ్చు అని అనిపించింది. సో అందుకే ఇవన్నీ క్యారీ చేస్తున్నాను మ్యాండేటరీగా. ఇప్పుడు ఇంకా కన్నమ్మని లేపి రెడీ చేయాలి. నేనైతే రెడీ అయిపోయాను. అండ్ మేము ఇప్పుడు తిరుపతికి వెళ్ళడం అయితే సడన్ ప్లానే, అస్సలు ప్లాన్ చేసుకోలేదు ముందు. అండ్ మొత్తం అందరం రెడీ అయిపోయాము. వెళ్ళే ముందు ఇంట్లో ఒకసారి దీపం వెలిగించుకొని వెళ్తే మంచిది అని చెప్పి పూజ చేస్తున్నాము నేను కన్నమ్మ ఇక్కడ. తీసుకోపో. మేము ఎంత తొందరగా స్టార్ట్ అవ్వాలి అనుకున్నా కూడా స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:38 అయింది. మేము 6 లోపే స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాము బికాస్ సేమ్ డే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో నైట్ వరకు దర్శనం అయిపోవాలి అని అంటే తొందర స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము బికాస్ ట్రావెలింగ్కి మాకు టైం పడుతుంది. కన్నమ్మతో వెళ్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో హాల్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. అండ్ నేను చెప్పలేదు కదా, మేము బెంగళూరు నుంచి వెళ్తున్నాము, హైదరాబాద్ నుంచి కాదు. సో బెంగళూరు నుంచి దగ్గరే, ఒక 3-4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ మాకైతే 5 అవర్స్ పట్టింది బికాస్ చాలా ప్లేసెస్లో ఆగుతూ వెళ్ళామన్నమాట కన్నమ్మ వల్ల. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాము. ఆల్మోస్ట్ తిరుపతికి దగ్గరలోనే, ఇంకొక 1/2 అవర్ జర్నీ ఉంది అంతే. ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది అనిపించింది. కన్నమ్మకు కూడా ఫీడ్ చేయాలి కాబట్టి ఒక మంచి ప్లేస్, ఇంకా కంఫర్టబుల్గా ఉండే ప్లేస్ అయితేనే బెటర్ అని చెప్పి అలా ఎన్ని రెస్టారెంట్స్ ఇక్కడొద్దు అని ఆల్మోస్ట్ తిరుపతికి కూడా రీచ్ అయిపోయామన్నమాట. అండ్ కార్తిక్ నేను ఇద్దరం కలిసి ఒకేసారి అయితే తినడం మానేసి చాలా డేస్ అయిపోయింది. ఒకరు కన్నమ్మతో ఆడుకుంటే ఒకరు తినడము, లేదా ఒకరు ఫీడ్ చేస్తుంటే ఇంకొకరు తినడము, అలా అయిపోయిందనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ కార్తిక్ ఆర్డర్ చేశాడు. ఇది మినీ ప్లేట్ అంట, మినీ టిఫిన్స్. సో అన్ని టిఫిన్స్ కలిపి ఒక్కొక్కటి కలిపి ఒక ప్లేట్ చేశాడు. సో అన్నీ టేస్ట్ చేయొచ్చు అని చెప్పి కార్తిక్ అది తీసుకున్నాడు. బాగుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ నేను ఆ గ్యాప్లో కన్నమ్మకు ఫీడ్ చేసేసాను. అస్సలు అది ఒక్క ప్లేస్లో ఉండట్లేదు అనమాట, కార్తిక్ ప్లేట్ని లాగుతూనే ఉంది. సో అందుకే మొత్తం రెస్టారెంట్ తిరుగుతూ ఫీడ్ చేశాను. అండ్ కాసేపు అయ్యాక ఇంకా కన్నమ్మది అయిపోయాక కన్నమ్మని కార్తిక్ ఆడిస్తుంటే నేను తినేసాను. సో మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ 1/2 అవర్ to 1 అవర్ పట్టేసింది అనమాట. ఇద్దరం సపరేట్గా తిని కన్నమ్మకు ఫీడ్ చేసి సో మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ కన్నమ్మ ఫుడ్ తినింది కదా, ఫుల్ యాక్టివ్గా ఉందన్నమాట. బయట చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ బయట నుంచి వ్యూ చూస్తే అసలు చాలా బాగుంది. తిరుపతి కొండల దగ్గరకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వ్యూస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మేము స్టేకి కూడా ఇంకా బుక్ చేయలేదు బికాస్ దర్శనంకి కూడా ఏం బుక్ చేసుకోలేదు, వెళ్ళిన తర్వాతనే అన్నీ అనుకున్నాము. సో ఇప్పుడు తిరుపతికి ఒక 15-20 మినిట్స్ ఉంది. సో నేను అప్పుడు ఆన్లైన్లో చూసి బుక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా స్టేకి వచ్చేసాము. రాగానే వీళ్ళిద్దరు ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు. టైం లేదు అని చెప్తే కూడా వినట్లేదు. ఇంకా వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పి నేనైతే గ్యాప్లో రెడీ అయిపోయాను. అండ్ కన్నమ్మని కూడా రెడీ చేశాను. ఇంకా అందరం ఆల్ సెట్, ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి. బాయ్ కనీ, బాయ్ నాని.
బాయ్ కన్నమ్మ. మేము కార్ అయితే మా స్టే దగ్గరనే పార్క్ చేసాము బికాజ్ నైట్ లేట్ అయిపోద్ది వచ్చేటప్పుడు, ఇంకా డ్రైవింగ్ అంత రిస్క్ ఎందుకు కన్నమ్మతో అని చెప్పి బస్సులో వెళ్దామని డిసైడ్ అయిపోయాము. మేము కొండపైకి వెళ్ళడమే ఆల్మోస్ట్ లంచ్ టైం, అంటే 1 దాటేసింది. బంగాలు బంగాలు పైనకి వెళ్తుంటే బస్సు చాలా టిల్ట్ అవుతూ ఉంటుంది కదా, సో కన్నమ్మ భయపడుతుందేమో అనుకున్నాము, కానీ అస్సలు భయపడట్లేదు. సీట్లో కూర్చున్నా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకా మేము అలా ఒక ½ అన్ అవర్ జర్నీ తర్వాత కొండపైకి వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చాక తిరుపతి వైబ్స్ వచ్చేసాయి అనమాట. అదేంటో కొండపైకి వస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది కాదు, మెయిన్గా దర్శనం చేసిన తర్వాత అసలు దర్శనం అయ్యాక బయటకు రాగానే నాకైతే నిజంగా కళ్ళలో వాటర్ వస్తాయి. అది ఎందుకో తెలీదు. నేను ఇప్పటివరకు తిరుపతికి ఒక 2 టైమ్సే వెళ్ళాను దర్శనంకి, బట్ 2 టైమ్స్ కూడా అంతే, నాకు దర్శనం అయిపోగానే కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తాయి. మేబీ లైన్లో చాలాసేపు నుంచొని వెయిట్ చేసి దర్శనంకి వెళ్తాం కదా, అందుకేమో. సో ఫస్ట్ అయితే కార్తిక్ ఇక్కడ గుండు చేసుకుంటున్నాడు, సో దానికోసమే కళ్యాణకట్టకి వెళ్తున్నాము. మేము బస్ దిగిన దగ్గర నుంచి దగ్గరలోనే ఉంటుంది కళ్యాణకట్ట, సో బై వాకే వెళ్తున్నాము. లేట్ అవుతుంది మేడం. ఇక్కడ వచ్చి చూస్తే లంచ్కి వెళ్ళారంట. ఆల్మోస్ట్ టైం 2:33 అయింది, బట్ ఆ టైంకి లంచ్కి వెళ్తారంట వాళ్ళు. అసలు అందరు లైన్లో ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ అయితే లైన్లో ఉన్నారు టోకెన్స్ కోసము. బట్ ఇంకా కార్తిక్ చిన్న పాప ఉంది అని చెప్పి వెళ్ళాడు. చిన్న పాప అంటే వాళ్ళేమి ఇవ్వలేదు, కన్నమ్మకి హెయిర్ కట్ అని చెప్పాడు అనుకుంటా, ఏం చెప్పాడో నాకు తెలీదు. బట్ టోకెన్ అయితే మాకు ముందే ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ కూడా అసలు ఎంత కమర్షియల్ ఉంది అంటే ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి మేము కట్ చేస్తాం అని అంటున్నారు. వెళ్ళిన తర్వాత పాపకి కాదు హెయిర్ కట్ కార్తిక్కి అని చెప్తే వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారనమాట. బికాస్ ఫస్ట్ టైం హెయిర్ కట్కి వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాం కదా, అందుకే ఏమో. కన్నమ్మకైతే ఇప్పుడేం హెయిర్ కట్ చేయట్లేదు, దాని బర్త్డే తర్వాతనే చేద్దాము అని డిసైడ్ అయ్యాము. బట్ ఇంకా కన్నమ్మతో ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళాం కాబట్టి కార్తిక్ చేసుకున్నాము. గుర్తుపట్టింది వాయిస్ గుర్తుంటుంది కదా, కానీ గుండు అండ్ అసలు కన్నమ్మ కార్తిక్ని గుర్తుపడుతుందో లేదో అని అనుకున్నాము, భయపడుతుందేమో అనుకున్నాము. బికాస్ ఫేస్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది కదా గుండు చేసుకుంటే. బట్ అది అస్సలు భయపడట్లేదు, మంచిగా ఆడుతుంది. ఇప్పుడు యాక్చువల్ దర్శనంకి వెళ్తున్నాము. కొంతమంది మాకు 4 o'clockకే క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు ఈ ఫ్రీ దర్శనము. టెన్షన్ పడుతూ వెళ్ళామన్నమాట. మేము గూగుల్లో చూస్తే అయితే 6 o'clock అని ఉంది, బట్ అక్కడ ఉన్న వాళ్ళు అయితే 4:30కే క్లోజ్ అని చెప్పేసరికి అమ్మో ఇవాళ దర్శనం అవుతుందో అవ్వదో, మళ్ళీ ఇంకో డే వేస్ట్ అని అనుకున్నాము. సో నెక్స్ట్ డే మాకు ఇంకా వేరే ప్లాన్స్ ఉండే, బట్ ఇంకా అవ్వకపోతే నెక్స్ట్ డే అయినా వద్దాంలే అనుకున్నాము. అండ్ ఈ దర్శనంకి టెంపుల్కి రైట్ సైడ్లో సుపథం అని ఉంటుంది, అది 1 year బిలో కిడ్స్కి ఫ్రీ దర్శనము. సో అక్కడికి వెళ్ళాలి. దీనికోసం మనం ప్రీ బుకింగ్ అదంతా ఏం అవసరం లేదు. జస్ట్ పేరెంట్స్ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ అండ్ బేబీది బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఆధార్ కార్డ్ ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళాలి అంతే. అండ్ ఇక్కడ పక్కనే లగేజ్ కౌంటర్ ఉంది, సో మన లగేజ్ అంతా ఇక్కడ డిపాజిట్ చేసేసి దర్శనంకి వెళ్ళాలి. ఈ దర్శనంకి వెళ్తే మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాము అని అంటే దర్శనంకి ముందు ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది కదా, లైక్ నార్మల్ 300 దర్శనంకి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర టచ్ అవుతాం అనమాట. సో అక్కడ నుంచి ఒక ½ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. సో ఈ దర్శనం నాకు మంచి ఆప్షన్ అనిపించింది అనమాట 1 year బిలో కిడ్స్కి. అండ్ ఇది మంత్లీ వన్స్ వెళ్ళొచ్చు అంట. నేను అది కూడా కనుక్కున్నాను. లైక్ కొంతమంది మరీ ఫ్రీక్వెంట్గా 10 days 15 daysకి వస్తారని చెప్పి అలా పెట్టారనుకుంటా. అండ్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇవాళ ఏదో ఉన్నట్టుంది, మొత్తం ఎలిఫెంట్స్ అవన్నీ వచ్చాయి. బట్ జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ కన్నమ్మ అసలు కొంచెం క్రాంకీ అయిపోయింది, లోపల చాలా ఎక్కువ జనాలు ఉండే దర్శనంకి.
అండ్ ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకోవడానికి వచ్చాను. దీన్ని చూసి లడ్డు ప్రసాదం లైన్ అనుకున్నాను ఫస్ట్, ఇంత లైన్ ఉంది అని అనుకుని. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అది అగరబత్తిల కోసం లైన్. ఇక్కడ అగరబత్తిలకు అమ్ముతారు కదా, సో అక్కడ లైన్ అనమాట దానికి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ బిల్డింగ్లో లడ్డు కౌంటర్స్ ఉంటాయి. సో కార్తిక్ అయితే కన్నమ్మని ఎత్తుకొని ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తే ఏడ్ చేస్తుంది అని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్ళి లడ్డూస్ తీసుకొని వస్తున్నాను. అసలు ఉండట్లేదు అనమాట, పాపం చల్లగా అయిపోయింది. కొండపైన కూడా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇస్తున్నారు మనం లడ్డూస్ పెట్టుకోవడానికి. ఇవి తీసుకొని ఇంకా లడ్డూస్ తీసుకున్నాను. లడ్డూస్ అయితే జనరల్గా మనం 300 రూపీస్ టికెట్కి పర్ టికెట్ 2 లడ్డూస్ ఇస్తారు. ఇది ఒకటే టికెట్ ఉంటుంది 3 మెంబర్స్ కలిపి. సో ఓన్లీ 2 లడ్డూస్ ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా లడ్డూస్కి 50 రూపీస్, ఈచ్ లడ్డూకి 50 రూపీస్ పే చేసి తీసుకోవాలి. అండ్ మేము ప్రసాదం తీసుకొని వచ్చేసరికి ఇక్కడ పూజలు అవుతున్నాయి. మనకు డైలీ భక్తి ఛానల్లో వచ్చేది ఇదే అంట. సో ఇక్కడ వచ్చేసరికి మంచిగా అనిపించింది అనమాట వైబ్స్, అందరు అలా ప్రే చేస్తుంటే. అండ్ ఇప్పటికి టైం ఆల్మోస్ట్ 8 దాటేసింది. అసలు మేము లంచ్ చేయడమే మర్చిపోయాము. తొందరలో డైరెక్ట్ వచ్చేసాము. జస్ట్ దారిలో వస్తున్నప్పుడు 10:30, 11 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసాము అంతే. అప్పుడు ఆకలేస్తుంది అని గుర్తొచ్చింది, ఇంకేమైనా ఫుడ్ తిని కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్దాము అని ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. అంత హడావిడి అవ్వకపోయేది, బట్ మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 4:30 కల్లా దర్శనం క్లోజ్ అవుతుంది అని. బట్ అలా ఏం లేదు, 6:30 కూడా అలో చేస్తారంట. ఎవరైనా వెళ్తే లైక్ ఈ టైం అయితే నోట్ చేసుకోండి, అంత హరీ ఏం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దర్శనం 1/2 an hourలో అయిపోతుంది. అండ్ మేము లైట్గా స్నాక్స్ తిన్నాము. స్నాక్స్ తినేసి ఇంకా ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దాము అని వచ్చాను. మనం ఎప్పుడైనా దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు కొంచెమైనా షాపింగ్ చేస్తాం కదా. నేనైతే బ్యాంగిల్స్ ఇంకా బొట్టు ఇవైతే మ్యాండేటరీగా తీసుకుంటాను అనమాట. కుంకుమ పసుపు ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ చూస్తున్నాను. నాకు కావాల్సినట్టయితే బ్యాంగిల్స్ ఏమి కనిపించలేదు. సో కన్నమ్మ కోసం చూస్తున్నాను, చిన్న పిల్లలవి. కన్నమ్మకి ఎక్కువ బ్యాంగిల్స్ ఏం లేవు, అందుకే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ తిరుపతికి వస్తుంటే తన్వి అయితే ఖచ్చితంగా కీ చైన్ కావాలి అని చెప్పింది. దానికి ఇప్పుడున్న కీ చైన్ వాళ్ళ తమ్ముడు ఖరాబ్ చేసేసాడంట. సో బ్యాగ్కి కీ చైన్ లేదు, అత్త ఒక కీ చైన్ తీసుకో అని చెప్పింది. సో ఇంకా ఇక్కడ క్యూట్ కీ చైన్స్ కనిపించాయి అనమాట. సో దానికోసమే చూస్తున్నాను. చూసి దానికి పిక్ పంపించి తీసుకున్నాను. మళ్ళీ అది తీసుకెళ్ళిన తర్వాత దానికి నచ్చదేమో అని చెప్పి. అండ్ నెక్స్ట్ కార్తిక్ తొందర చెయ్యి అని చెప్తే మ్యాండేటరీగా కావాల్సినవి పసుపు కుంకుమలు అయితే ఇక్కడ తీసేసుకున్నాను. బట్ వెళ్తుంటే మళ్ళీ నాకు ఇంకో జ్యువెలరీ షాప్ కనిపించింది. ఇంకా ఇవి వస్తే అయితే ఆగకుండా మనం ఉండలేము. సో ఇక్కడ కొంచెం జ్యువెలరీ చెక్ చేస్తున్నాను. చాలా ప్రైజీ చెప్పారు అని అనిపించింది. సేమ్ ఇవే మనకి హైదరాబాద్లో ఉంటాయి షాప్స్లో, ఎక్కడైనా కనిపిస్తాయి. అవి ఇంత ప్రైస్ అయితే ఉండవు, చాలా ఎక్కువ ప్రైజీ అనిపించి నేను తీసుకోలేదు. ఇక్కడ ఇంకా కొన్ని మంచిగా డిఫరెంట్ డిజైనర్ బ్యాంగిల్స్ లాగా అనిపించాయి కన్నమ్మకి. జనరల్గా మనము సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటాం కదా, అలా కడాస్ లాగా ఉండే. సో ఇక్కడ కూడా ఒక 2 pairs తీసుకున్నాను ఈ అండ్ అలాగే కొన్ని టాయ్స్ కూడా చూస్తున్నాను కన్నమ్మ కోసం. ఇక్కడ ఫస్ట్ టైం కన్నమ్మని తీసుకొని దైవ దర్శనాలకు వచ్చినాం కదా, టాయ్స్ కొనకపోతే ఇలా ఇలాంటివి అయితే మంచిగా ఆడుకుంటుంది అనిపించింది. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, బట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇవి అసలు తొందర పాడైపోయినాయి అనమాట. మేబీ ఇలాంటివి తీసుకోకుండా ఉండాల్సింది. 2-3 డేస్కి అదంతా చాలా గలీజ్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ట్రక్స్ చూస్తున్నాము కన్నయ్య కోసము. కన్నయ్యకి ట్రక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా, వాటికి ట్రక్స్తో ఆడుకోవడం అంటే ఇష్టము. అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని క్యూట్ డ్రెస్సెస్ కనిపించాయి. ఇవి నేను యాక్చువల్లీ హ్యాండ్ మేడ్ అనుకున్నాను, బట్ హ్యాండ్ మేడ్ అయితే కాదంట, మెషిన్తోనే అలాగే వచ్చాయంట. చాలా క్యూట్గా అనిపించింది. ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, దానికి ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ లేవు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గానే ఉంది అని అనుకుంటున్నాను. నాలాగా ఎవరైనా 1 year బిలో కిడ్స్ని తిరుపతి దర్శనంకి వెళ్ళాలి అనుకుంటే ఇలా వెళ్తే చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.